చందమామ కథ శక్తికి మించిన కోరిక. చంద్రపాలుడు కాంచీపురానికి రాజు. ఆయన జాలిగుండె కలవాడు, ధర్మదాత. దయ, శాంతి చంద్రపాలుడికి పెట్టని నగలు. అంచేతనే ఆ రాజ్యం రామరాజ్యం అని పేరు పొందింది. కాంచీపురంలో ప్రజలు అన్ని విధాలా సుఖంగా జీవిస్తున్నారు. చంద్రపాలుడికి ఒక చక్కటి పంచకళ్యాణి గుర్రం ఉన్నది. ఆ గుర్రం అంటే రాజుకి ప్రాణమన్నమాట. ప్రతిరోజు సాయంత్రం ఆయనకి పంచకళ్యాణి పైన షికారు పోయి రావటం అలవాటు. ఒకనాడు ఇట్లానే మామూలు ప్రకారం షికారు వెళ్ళి చంద్రపాలుడు కోటకు తిరిగి వస్తున్నాడు. సందచీకట్లు నలుపక్కల కమ్ముకుంటున్నాయి. మార్గ మధ్యంలో రాజుకి ఒక దీనమైన కంఠస్వరం చెవిన పడింది. ఇదేమిటా అని గిరుక్కున ధ్వని వచ్చిన దిక్కుకి తిరిగి చూశాడు చంద్రపాలుడు. వాడొక బిచ్చగాడు. బాబు, దాహం దాహం అంటూ నాలిక చాపి చేత్తో చూపిస్తున్నాడు. గబుక్కున గుర్రం దిగాడు చంద్రపాలుడు. బిచ్చగాడి అవస్థ కల్లారా చూశాడు. ఇది కనిపెట్టిన బిచ్చగాడు మరీ ఎక్కువగా బాధపడుతున్నట్లుగా దొర్లడం ప్రారంభించాడు. ఈ అబ్బికి పాపం నాలిక పిడిచకట్టుకుపోయింది. కాసిన్ని నీళ్లు తెచ్చి గొంతు తడిపితే కానీ బతికేట్టు లేడు అని కనికరం పుట్టి చంద్రపాలుడు ఇక ఒక్క క్షణమైన జాగు చేయలేదు. పక్కనున్న చెట్టుకి తన పంచకళ్యాణిని కట్టేసి నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. రాజు కనుమరుగు కావటం కనిపెట్టి బిచ్చగాడు ఏం చేశాడనుకున్నారు? దాహం లేదు, గీహం లేదు, అంతా దొంగెత్తే, కపట నాటకం. చక్కగా దుస్తులు ముస్తాబు చేసుకున్నాడు. చెట్టుని కట్టు ఉన్న పంచకళ్యాణిని విప్పేసి దానిపై ఎక్కి చెల్ రంగా అంటూ ఉడాయించాడు. తిరిగి తిరిగి చంద్రపాలుడు ఎక్కడనో ఇన్ని నీళ్లు పుట్టించుకు వచ్చాడు. వచ్చి చూసేసరికి ఇంకేముంటుంది? దొర్లుతూ పండుకొని ఉన్న బిచ్చగాడు లేడు. చెట్టుకి కట్టిన పంచకళ్యాణి కనపడలేదు. రాజు ఆశ్చర్యపడ్డాడు. చుట్టుపక్కల వెతికాడు పంచకళ్యాణి కోసం. ఎలుగెత్తి అరిచాడు. ఏ విధమైన అలికిడీ లేదు. గుర్రం పరిగెత్తిన అడుగుజాడల వెంబడి కొంత దూరం నడిచాడు, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేకపోయింది. పంచకళ్యాణి కోసం పలవరించిపోతూ రాజు ఒక రాత్రి వేళకు కాలినడకనే కోట చేరుకున్నాడే గాని అతని నోటికి భోజనం సహించదు, కంటికి నిద్ర రాదు. ఎన్నడూ పంచకళ్యాణిని ఎడబాసి ఎరగడు చంద్రపాలుడు. అంత అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన గుర్రం జాడ తెలియకపోయేసరికి ఆయనకి మతిపోయినట్టయింది. వాడవాడలా పరిచారకుల్ని పంపించాడు పంచకళ్యాణిని పట్టితేవటానికని. కానీ వాళ్ళందరూ తిరిగి తిరిగి విసిగి వేసారి మర్నాటికి మళ్ళీ కోట చేరుకున్నారు. గుర్రం దొరకలేదనే ఓటిమాట వినేసరికి రాజుకి ఆరాటం మరీ ఎక్కువైపోయింది. అర్ధరాత్రి సమయాన పట్టణమంతా మాటు మనిగింది. పంచకళ్యాణిని గురించి ఆలోచించుకుంటూ చంద్రపాలుడు 5వ అంతస్తు మీద అటూ ఇటూ పచారు చేస్తున్నాడు. మునుపటి మోస్తరుగానే మేడ దిగువన నుంచి వినపడింది ఒక దీనాలాపం చంద్రపాలుడి చెవులకు. బాబు దాహం, బాబు దాహం అంటూ. పోరా దౌర్భాగ్యుడా, మిమ్మల్ని నమ్మకూడదు అని విసుగుతో అన్నాడు చంద్రపాలుడు. బాబు దాహం దాహం, చస్తున్నాను అని మళ్ళీ వెంటనే రెట్టించింది ఆ కంఠస్వరం. ఇదేదో పూర్వం నుంచి పరిచయమైన గొంతులాగా వినబడుతోంది. అది ఎవరిదై ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రపాలుడు. ఇంతలో పారావాళ్ళు భటులు కలిసి కేకలు వేస్తున్నారు. పంచకళ్యాణి పంచకళ్యాణి అంటూ. పంచకళ్యాణి పేరు చెవిన పడిందే రాజు గబగబా మేడ దిగి వచ్చేశాడు. రోజుకుంటూ రెప్పుకుంటూ అలసిపోయిన పంచకళ్యాణి కంటపడేసరికి చంద్రపాలుడికి ప్రాణాలు లేచి వచ్చాయి. గుర్రం పక్కనే తన బాల్యమిత్రుడు రాజశేఖరుడు ఉన్నాడు. అతన్ని చూసి మరీ ఆశ్చర్యమైంది రాజుకి. నేస్తం, నీకెక్కడ చిక్కిందోయ్ నా పంచకళ్యాణి అని ఆత్రంతో అడిగాడు రాజు మిత్రుడి ముఖంలోకి వాత్సల్యంగా చూస్తూ. రాజశేఖరుడి మనస్సు కలవరపడింది. మారుమాట చెప్పలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. ఈ వాలకం గ్రహించాడు సూక్ష్మబుద్ధి గల మన రాజు. పంచకళ్యాణిని జాగ్రత్తగా కనిపెట్టమని భటులకు ఆజ్ఞాపించి మిత్రుణ్ణి చేయి పట్టుకొని అంతఃపురంలోకి తీసుకొని పోయాడు చంద్రపాలుడు. తరువాత కొంతసేపటికి రాజశేఖరుడు తేరుకున్నాడు. చంద్రపాలుడు కుశల ప్రశ్నలు వేస్తుండగా అతడికి హఠాత్తుగా దుఃఖం పొంగిపొర్లి వచ్చింది. రాజు అతన్ని అనేక విధాల ఊరడించేసరికి రాజశేఖరుడు తన హృదయంలోని వృత్తాంతాన్ని యావత్తూ
దాపరికం లేకుండా చెప్పివేశాడు. మిత్రమా చంద్రపాల, పంచకళ్యాణి పైన నీకు పంచప్రాణాలు ఉన్న సంగతి నాకు తెలుసు. అటువంటి గుర్రం సంపాదించుదామని నేను నానా పాటలు పడి దేశాలు తిరిగాను, కానీ నాకు లభించలేదు. చివరికి మోసం చేసైనా సరే నీ గుర్రాన్ని కాజేయాలని నాకు దుర్బుద్ధి పుట్టింది. అందుకనే ఈ వేషం వేశాను. వేసినందుకు తగినట్టుగా బుద్ధి చెప్పింది నీ పంచకళ్యాణి అంటూ ఎంతో దీనంగా చూశాడు రాజు ముఖంలోకి. పడదొయ్యలేదు కదా అని ఆత్రంగా అడిగాడు రాజు. పడదోసినా పట్టు వదల్లేదు నేను మక్కువ కొద్దీ అని అంటూ రాజశేఖరుడు తన తలపైన ఉన్న గుడ్డ తీసి కింద పడేశాడు. అబ్బా, నెత్తిమీద ఎంత పెద్ద గాయం తగిలిందో, ఇంకా రక్తం చిమ్ముతూనే ఉంది. చంద్రపాలుడికి అది చూసి కళ్ళు తిరిగిపోయాయి. తక్షణమే వైద్యుణ్ణి పిలిపించి కట్టించాడు. కొన్నాళ్లపాటు రాజశేఖరుణ్ణి రాజు తన కోటలోనే అట్టెపెట్టి చికిత్స చేయించాడు. రాజశేఖరుడికి ఇప్పుడిప్పుడే కొంచెం నిమ్మలించుకుంటున్నది. ఒకనాడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు మిత్రులిద్దరూ. చంద్రపాలుడు ఇట్లా అన్నాడు. నేస్తం, మాట మాత్రం నాకు కబురు చేసి ఉంటే పంచకళ్యాణిని నీకు పంపించి ఉందునే. అనవసరంగా ఎన్నెన్ని పాటలు పడ్డావోయ్. ఇప్పుడైనా మిగిలిపోయింది లేదు. సంతోషపూర్వకంగా దాన్ని నీకిస్తున్నాను, తీసుకొని వెళ్ళు అన్నాడు. చంద్రపాల, నీవు అడ్డు చెప్పవని నాకు తెలుసు. అయినా ఇక ఆ విషయం తలచవద్దు. నాకు సరదా తీరిపోయింది. శక్తికి మించిన కోరిక పనికిరాదనే పెద్దల వాక్యం నాకు అనుభవమైంది అని రాజశేఖరుడు జవాబు చెబుతూ మిత్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. కనుక మనం కూడా మన శక్తికి మించిన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లో తృప్తి పడితేనే సుఖంగా ఉంటాము. ఇక ఈ కథ 1948 అక్టోబర్ చందమామలోనిది. రచయిత వీరమాసునేని సంగమేశ్వరరావు గారు, సంగం జాగర్లమూడి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.